నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా 6 టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. కొత్త కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు తీపి కబురు చెప్పారు చంద్రబాబు. తాము అధికారంలోకి రాగానే వారికి 5,000 కాదు 10,000 గౌరవ వేతనం ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని, ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామని వాలంటీర్లకు హామీనిచ్చారు ఆయన. హోమ్ తీసుకొస్తామని ఈ 2,66,000 మందిలో చదువుకున్న వాళ్ళుంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి. తప్పుడు పనులు చేసి జైలుకు పోయి మీ జీవితాలను ఖరాబు చేసుకుంటారా? ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై మీ క్యారియర్ బిల్డప్ చేసుకుంటారా? ఈ రెండే మీ ముందుండే సమస్యలు. ముఖ్యమంత్రి చెప్పాడు మీ వ్యవస్థ లేదని. మళ్ళీ వస్తే మళ్ళా సంతకం పెడతానాడు. వచ్చేది లేదు, సచ్చేది లేదు. నమ్మి మోసపోవద్దని వాలంటీర్స్ కి అందరికీ చెప్తున్నా. మిమ్మల్ని ఏమీ చేయలేరు. గవర్నమెంట్ లో ఉద్యోగం ఇస్తాం, మేము తీసేస్తామా? ఎందుకు తీసేయాలి? అవకాశం వచ్చింది, మాట్లాడితే నేనిచ్చానంటున్నాడు. నువ్వు ఇచ్చేదేంటి? నువ్వు ఇవ్వడం ఏంటి? ఆ వ్యవహారం ఏంటి? పెన్షన్ నేనిచ్చానంట, నువ్వు ఇచ్చేదేంటి? ఎవరు కట్టారు ట్యాక్స్? మీ తాత డబ్బులు అయింది, మీ జాగీరా, మీ నాన్న ఇచ్చిన డబ్బులు అయింది. నువ్వు వ్యవసాయం చేసావా? నీ భారతీయ సిమెంట్ నుంచి ఇస్తున్నావా? కాదు, నేను కట్టిన పన్నుల నుంచే ఇవన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు. లేకుంటే మా మీద అప్పు తీసుకొచ్చి నువ్వు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నావు. సంపద సృష్టించిన తెలియనట్టు వ్యక్తి నువ్వు, ఆదాయం సాధించలేని వ్యక్తి నువ్వు. అలాంటి వ్యక్తి ఇవన్నీ చేస్తున్నావు. నేను అదే చెప్పా, నేను అప్పులు చేయడం కాదు, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, మీ నెత్తిన అప్పుల భారం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ఉగాది రోజు కోరుతున్నా. ఈ ఉగాది రోజున మీరందరూ సంకల్పం చేయాలి. ఇప్పటి నుంచి ప్రచారం చేయాలి. మంచికి మీరందరూ కూడా సహకరించాలి. దుర్మార్గుల్ని ఎక్కడికక్కడ దూరంగా పెట్టి ప్రజా చైతన్యంతో వీళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి. ఈ రోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే రాష్ట్రం మొత్తం భూగర్భ జలాలు బాగా ఇంకిపోయినాయి. జలాశయాల్లో నీళ్లు లేవు, భూగర్భ జలాలు ఇంకిపోయినాయి. ఈరోజు కర్నూలు జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే వారానికి 1 రోజు నీళ్లు వస్తాయి. పెళ్లిళ్ళు